అని పరిగెత్తుకొస్తున్నాడు. మన ఊరు ప్రెసిడెంట్ గారు లాగా ఉన్నాడు, పంచి పై ఎత్తుకోలేక ఎత్తున్నాడు. ఆయన మరి ప్రెసిడెంట్ రా బాబు. కారణం ఏంటంటే ఆడి కుక్కలు టక టక పరిగెత్తుకుని వస్తున్నాయి కదా, కరిసేస్తాయేమో అని పరిగెత్తేస్తాడు రా. నీకు విషం పెట్టడు కాదవా, నీకు వాడు ఎందుకు పరిగెత్తాడు నేను చెప్తాను. చెప్పు. ఎందుకంటే ఇవాళ పొద్దునే నేను చూసా, పక్కింటి పార్వతమ్మ ఉందా, పార్వతమ్మ పాపం వాళ్ళ ఇంటి రాత్రి సజ్జనం మిగిలిపోయిన అన్నం పెడితే కుక్క వాళ్ళ ఇల్లు మధ్య కదా, ఆ మధ్యలో పెట్టింది. వీడికి కుక్కలంటే పో కోపం. అవును, ఆ సత్తుపల్లాన్ని ఈడి చేతి కడతాడు నెట్టేసాడు. నెట్టేస్తే ఏం జరిగింది? కుక్క ఊరుకుంటుందా? ఊరికోక ఏం చేసిందా? ఈయన్ని ఎప్పుడైనా నా కొడుకు ఆడి పెట్టడు, పార్వతమ్మ పెట్టిన పుండు కూడా నాశనం చేసేదని కరవడానికి గుంపుని రెడీ చేసింది. వాటిలో కూడా 6 కుక్కలు కనపడుతున్నాయా? ఊర్లో బాబు ఇది నిజమే. ఆడు పంచె పీకి ఆడు పెచ్చకాయలు పెద్ద పిసికేసి నవిలేసి ఆడు అంత చూస్తారా. మనం ఏం చేద్దాం తెలుసా, సోత్తా కూర్చున్నాం. సోత్తా కూర్చొని పిసికేసి నాకు ఏందండి ప్రెసిడెంట్ గారు కింద పడిపోయారు. మన నాటకం మనం ఆడంటే మన కూడా ఖర్చు కదా, అంతే కదా. మనకు వచ్చే డబ్బులు ఆఫీసర్ కదా పోయినసారి నా కొడుకురాడు కనీసం అది కాదు కదా. మొన్నడు బామరిది పెళ్లికి పిలిచింది బామరి. కానీ నా కొడుకు ఎంటర్ అయ్యి ఏంద్రా దాసు గారిని అడిగా ఏమో పెట్టేసుకుంటున్నారు, మీ సొంత కూడి తింటారు చికెన్ అన్నాడు. జ్ఞాపకం వచ్చింది. ఈ నా కొడుకు అంత ఇప్పుడు కుక్కలు రాని అంటే ఆ కాశీ ఇప్పుడు తీసుకుంటాడు. ప్రెసిడెంట్ గారు ఏంటంటే కుక్కలు అమ్మలు పడుతున్నాయి.